2019లో మీరు పోటీ చేసినట్టున్నారు ఒక 40 స్థానాల్లో. 2024లో కూడా పోటీ చేశారు. మీకు రాజకీయంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో, అదనపు ఓట్లు యాడ్ అయ్యాయని, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, ఇలా రకరకాల రీజన్స్ చెప్తున్నారు కదా. మీ అనుభవాలు ఏంటి? మీరు ఎన్నికల్లో స్వయంగా పాల్గొన్నారు కదా. నేను అనుకోవటం ఇప్పుడు ఎన్నికల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవం, వేల కోట్ల రూపాయలు డంప్ చేసిన మాట వాస్తవం. బోత్ పార్టీస్, అది మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి. ఈ ఓట్లు ఈవీఎంలు మ్యానిపులేషన్ అనే దాని మీద నేనైతే ఎండోర్స్ చేయను 100%. ఎందుకు ఎండోర్స్ చేయను అంటే వీళ్ళు నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పోటీ చేశాను, మన నారా లోకేష్ మీద. ఓవరాల్ స్టేట్ మొత్తం 115 మంది పోటీ చేశాను ఈ 2024 ఎలక్షన్. మేము మా పర్సనల్ అనుభవాలు ఏంటి అంటే, ఎలక్షన్ ఈజ్ ప్యూర్లీ మనీ అండి, నథింగ్ ఎల్స్. ఇప్పుడు మీరు ఎలక్షన్ ఎలా అయింది అంటే, నేను పోటీలో నుంచుంటే, ఇప్పుడు ఈవెన్ మా పిల్లలు కూడా ఓటు హక్కు ఉంటే వాళ్ళకి ఒక 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 భార్యకి కూడా ఓటు హక్కు ఉంటాయి. నీకు ఓటేయాలంటే నాకు శారీ కొనివ్వాలనే పరిస్థితి, నీకు క్రికెట్ బ్యాట్ కొనిస్తే ఓటేస్తాను అని కొడుకు అనే పరిస్థితి. అంటే ఎంత సిస్టమ్ వర్స్ట్ అయిపోయింది అంటే, నీ వెంట 24 గంటలు తిరిగి నీ సహకారం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బు ఇస్తేనే ఓటు. వాళ్ళు మంచితనం ఏంటి, మాట ఏంటి, ఏం అవసరం లేదు వాళ్ళకి. ఎలక్షన్లో పోటీ చేయాలి అంటే ఎమ్మెల్యే అయితే 50 కోట్లు ఖచ్చితంగా ఉండాలి, ఎంపీ అయితే 100, 150, 200 డిపెండ్ అపాన్ ఎదుటి వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ మీద ఆధారపడి. సో ప్యూర్లీ ఎలక్షన్ అంటే ఇంకా మీరు ఇక రాసి పెట్టుకోవటం మనీ. ఇది నాకు ప్రాథమికంగా అర్థమైనటువంటి అనుభవం. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టుకొని ఎలక్షన్లో దిగటం అంత పొరపాటు ఇంకోటి లేదు. ఈవెన్ ఈ దేశానికి అంబేద్కర్ లాంటి ఒక మహాన్నతమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి పోటీ చేస్తే కనీసం 5,000 ఓట్లు కూడా రావు. అంటే ఎలా తయారైపోయిందంటే సిస్టము, ఒక్కొక్కరికి 50 కోట్లు, 100 కోట్లు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత మెజారిటీ వచ్చే పరిస్థితి. ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడు. నారా లోకేష్ ఎలక్షన్కి 2019 ఎలక్షన్లో ఓడిపోయిన దగ్గర నుంచి గెలిచేంత వరకు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మీ ఇంట్లో ఒక ఎవరైనా పెళ్ళి ఉందనుకోండి, మీరు వెళ్ళిపోయి శుభలాకి తెచ్చుకొని 2 లక్షలు తెచ్చేసుకోవచ్చు. ఎవరైనా చనిపోయినారని చెప్పి 50,000 రూపాయలు తెచ్చుకోవచ్చు. ఎవరైనా పాప పుష్పవతి అయిందనుకోండి, వెళ్ళిపోయి ఆ కార్డు చూపించి 1,00,000 రూపాయలు తెచ్చుకోవచ్చు. అంటే ఇట్స్ బికమ్ అ ప్రెసిడెంట్. అంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళ డబ్బు ఇచ్చేదానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మొదటి రోజు నుంచే మొదలు పెట్టేశారు, ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి. ఈవెన్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతా ఉంది. సో రేపొద్దున మీకు ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, ఒక అశుభకార్యం జరిగినా, ప్రతి దానికి కూడా ఇదిగో 1,00,000 రూపాయలు తీసుకోండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, పెళ్ళికి మంగళసూత్రము, పట్టు చీర, 1,00,000 రూపాయలు కామన్గా ఇచ్చేస్తున్న పరిస్థితుల్లో ఎలక్షన్ తాయిలాలు. ఆ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి వేరే వాళ్ళకి ఓటు ఎట్లా వేస్తాడండి? వాళ్ళకి కంపెనీలు ఉన్నాయా లేవా అనవసరం, ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అనవసరం, భూములు కోట్ల రూపాయల భూములు అమ్మేస్తున్నారు అది అనవసరం, ఇసుక దోచుకుంటున్నారు, మద్యంలో దోచుకుంటున్నారు, సిస్టమ్స్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల కోట్లు అప్పు తెచ్చి మొత్తం సొంతాన్ని కూడా మాకు అనవసరం. మాకు కావాల్సిన 5 లక్షల రూపాయలు, మాకు కావాల్సిన 1,00,000 రూపాయలు, నా ఇంటికి కావాల్సిన 2 లక్షల రూపాయలు నారా లోకేష్ ఇస్తున్నాడు. దట్స్ ఆల్. నాకు ఇంకా వేరేది ఏం అనవసరం. ప్రతి చోట కూడా అదే కదా జరిగేది. అప్పుడు జనంలోంచి మార్పు రాకుండా, మీరు చెప్తున్నట్టు జనంలోంచే కదా మార్పు రావాలి. అవును, ఖచ్చితంగా రావాలి. మరి జనంలో నుంచి మార్పు రాకుండా సిస్టమ్ మారదు. మరి సిస్టమ్ మారుతుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు. నేను అది కూడా చెప్తున్నా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాస్టిజాన్ని, డబ్బుల్ని కాదని ఓట్లు వేస్తారని నేనైతే అనుకోవటం. అందుకని నేనేం చేస్తున్నానంటే, ఈ సంవత్సరం నుంచి ప్రజల్ని నమ్ముకోవటం మానేసి డబ్బును నమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎలా? సంపాదించాలి. ఇప్పుడు
సిస్టము ఎలా దీనికి వెళ్తుందో ఖర్చు మనం కూడా పెట్టడానికి. అలాగే వెళ్ళాలి. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి అంతే, ఎన్నికల ఖర్చు. నువ్వు గెలవాలి అంటే డబ్బులు ఉండాలి నీ దగ్గర. నువ్వు డబ్బు లేకుండా పొలిటీషియన్ కాలేవు. సో పొలిటీషియన్ కావాలి అంటే డబ్బు కావాలి అనుకున్నప్పుడు డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించడానికి 4 ఏళ్ళు పని చేస్తాను నేను. నా ప్రొఫెషన్ నేను ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకు లాస్ట్ 1 year నుంచి ఏ కార్యక్రమం ఎందుకు చేయటం లేదు? కోట్ల రూపాయలు అవుతాయి కదా, సాధ్యమేనా మరి? సంపాదించుకుంటాం సార్, సంపాదిద్దాం, ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రజలకి మంచి చేసి, ప్రజలకు సేవ చేసి, ప్రజలకు ఆలోచన చేసి, ప్రజల దగ్గర ఉండి చేసి వాళ్ళ మెప్పు పొంది గెలుద్దాం అనుకున్నాం. ప్రజలు ఆ విధంగా అప్రిషియేట్ చేయటంలో నువ్వు ఎంతైనా చెయ్యి, డబ్బు ఇస్తే ఓటేస్తాం. ఓకే, మీరు అంత సంపాదించి మళ్ళీ జనానికి పంచి ఖర్చు చేస్తే జనానికి పంచుతానని నేను చెప్పటంలో. నేను డబ్బు సంపాదించే దేనికి? ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి. ఓకే, ఎలక్షన్లో ఖర్చు పెడతారు. రేపు పొద్దున ఎలక్ట్ అయ్యారే అనుకుందాం, అప్పుడు ఆ నిజాయితీగా ఉంటారని గ్యారంటీ ఏముంది? చెప్పలేము. వి కాంట్ సే. ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నాం, అంతవరకు సంతోషపడండి. రేపేంటో నాకు తెలీదు. రేపు నిజంగానే నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, మినిస్టర్ అయిపోయిన తర్వాత నిజాయితీగా ఉంటానో లేదు, బట్ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. నిజాయితీగా ఉంటానని గ్యారంటీ లేదు, నిజాయితీగా ఉండనని గ్యారంటీ లేదు, బట్ యాజ్ ఆన్ టుడే నిజాయితీగా ఉన్నా. ఓకే, రేపు గెలిస్తే నిజాయితీగా ఉంటానో లేదో నాకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చాలా పెద్ద ఎత్తున కేసులు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి అంశంలో విమర్శించారు. అది చంద్రబాబుకి అడ్వాంటేజ్ అయింది ఎలక్షన్లో అనేది కూడా ఒక ప్రచారం, ఎందుకంటే మీరు పెద్ద ఎత్తున ఫైట్ చేశారు కాబట్టి. మరి ఎందుకు ఎలక్షన్ ముందు 2 నెలల ముందు మీ వాయిస్ చేంజ్ చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు, అంటే తెలుగుదేశం పార్టీ మీద, అప్పటికి ప్రభుత్వం వైసీపీ, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు బిఫోర్ 2 months, ఎలక్షన్ ముందు 2 నెలల ముందు. అంటే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడలేదు. నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వాల మీద పార్టీలన్నీ ఫైట్ చేయాలండి. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం మీద ప్రతిపక్షాలన్నీ కలిపి ఫైట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో నేను చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద 25,000 కోట్ల రూపాయల అక్రమాలు చేశారని కేసు వేశాను హైకోర్టులో. చంద్రబాబు నాయుడు మీద 2018లో చాలా సీరియస్గా ఫైట్ చేశాను. 2018 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు హైకోర్టులో, ఈ హైకోర్టు అంటే 2019 హైకోర్టు ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం నాదే, WPP 1/2019 అని. నేను పర్సనల్గా వ్యక్తిగతంగా వేసినటువంటి కేసు అది. ఎందుకంటే అప్పుడు కంపెనీలు తీసుకొస్తామని షెల్ కంపెనీలు సృష్టించి 25,000 కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారని. సో ఎలక్షన్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ నా ఫైటింగ్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీదకి షిఫ్ట్ అయింది. సో 2019 నుంచి 2024 వరకు నేను జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశాను. సో ఫైట్ చేసిన పరిస్థితుల్లో నేను ఆ సందర్భంలో నేను చంద్రబాబు నాయుడిని విమర్శించలేను కదా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర పవర్ లేదు. 23 సీట్లు ఉన్నాయి, ఒక కానిస్టేబుల్ కూడా లెక్క చేయడు. సో డెమోక్రసీలో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి అనేది నా ప్రిన్సిపల్. అంతేగాని పాలకపక్షంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని వదిలేసి ప్రతిపక్షాలను తిట్టడం కాదు. ప్రతిపక్షాన్ని తిట్టడం అనేది డెమోక్రసీ కాదు, అది పెద్ద హీరోయిజం కూడా అనిపించుకోదు. నువ్వు ఫైట్ చేసేది ఎవరైనా ఉంటే ప్రభుత్వం మీద ఫైట్ చేయి, అంతేగాని ఓడిపోయిన వాళ్ళ మీద ఫైట్ ఎట్ట చేస్తావు అనేది. 2024కి ఎలక్షన్ ముందు అది చెప్తాను, అది కూడా వస్తాను. 2019 నుంచి 2024 వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి మీద చాలా సీరియస్గా ఫైట్ చేశాను. బట్ ఏ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల. తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు నా ఎంటైర్ 5 సంవత్సరాల్లో నేను ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గొప్ప అని కానీ, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అద్భుతమైనటువంటి పరిపాలన అందించారని వాళ్ళ పార్టీని ఒక్క సందర్భంలో కూడా పొగళ్ళ. ఒకే ఒక్క ప్రతి సందర్భంలో జగన్ మీద ఫైటింగ్ చేశాను నేను. సో సహజంగానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, 45 సంవత్సరాల ఇండస్ట్రీ అనేటువంటి పార్టీ, మాలాంటి వాళ్ళు ఫైట్ చేసిన ప్రతి సందర్భంలో వచ్చే అడ్వాంటేజ్ వాళ్ళకి వెళ్తుంది. అంతేగా, ఎందుకంటే మేము అంత స్థాయిలో లేం కాబట్టి. ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నానా, నేను మాట్లాడే ప్రతి మాట జగన్కి అడ్వాంటేజ్. అంతేగా, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకోండి. ఆ విధంగా తెలుగుదేశానికి నేను సపోర్ట్గా మాట్లాడుతానని ఇంప్రెషన్ వచ్చింది. సో జగన్ మీద ఫైటింగ్ తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అయింది. సో 2 నెలల ముందు ఎందుకు అంటే, ఒక్కసారి ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత నాకు చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి, జగన్ ప్రత్యర్థి. సో అప్పుడు మీరు పసికెట్టారా ఎవరు పవర్లోకి వస్తారని 2024లో? నేను అనుకోవటం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వమే వస్తుంది అనుకున్నాను. అంటే
కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అయితే మాత్రం నాకు ఊహ లేదు. ఉమ్, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకు అవుతారు అంటే చంద్రబాబు నాయుడు గొప్ప అని నేను అనను, ఉమ్, పవన్ కళ్యాణ్ గొప్ప అని నేను అనను, భారతీయ జనతా పార్టీ గొప్పదనం. జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు. ఉమ్, దే ఆర్ నాట్ ఎఫిషియెంట్. ఉమ్, వాళ్ళు చేసిన గొప్పతనం ఏం లేదు. పవన్ కళ్యాణ్ పొడిచింది ఏమి పెద్ద విషయాలు ఏం లేవు. పవన్ కళ్యాణ్ పోరాటాలు ఏం లేవు. పవన్ కళ్యాణ్ పెద్ద చేసింది ఏం కూడా ఏం లేదు. లేకపోతే ఆయన పెద్ద అడ్మినిస్ట్రేటర్ అని కాదు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి చేతకానితనం, జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా వీళ్ళని ముఖ్యమంత్రిని చేశాడు.